నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వణిక. డీటెయిల్ చూస్తే తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఒకరోజు ముందుగానే నిర్వహించనున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 5న కేబినెట్ భేటీ నిర్వహించి అనంతరం అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో వీటిపై చర్చించాలని భావించారు. ఇక ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఈ నెల 1వ తేదీన వెల్లడించారు. అయితే ఒకరోజు ముందుగానే అంటే ఈ నెల 4వ తేదీనే తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు ముందు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో బీసీ సబ్ కమిటీ కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషనర్ నివేదికను కేబినెట్ ఆమోదం చేశారు. కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణపై చర్చించి మంత్రి మండలి నిర్ణయం తీసుకుంటుంది. కేబినెట్ సమావేశం అనంతరం 11 గంటలకు శాసనసభ, శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇక శాసనసభ, శాసన మండలిలో ఈ 2 నివేదికలను ప్రవేశపెట్టి చర్చిస్తారు. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఒకరోజు ముందుగానే నిర్వహించనున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 5న కేబినెట్ భేటీ నిర్వహించి అనంతరం అసెంబ్లీలో ప్రత్యేక సమావేశంలో వీటిపై చర్చించాలని భావించారు. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఈ నెల 1వ తేదీన వెల్లడించారు. అయితే ఒకరోజు ముందుగానే అంటే ఈ నెల 4వ తేదీనే తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు ముందు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో బీసీ సబ్ కమిటీ కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికను కేబినెట్ కు అందజేస్తారు. కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణపై చర్చించి మంత్రి మండలి నిర్ణయం తీసుకుంటుంది. కేబినెట్ సమావేశం అనంతరం 11 గంటలకు శాసనసభ, శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి. శాసనసభ, శాసన మండలిలో ఈ 2 నివేదికలను ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గుడ్ మార్నింగ్. రేపు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసన మండలి ఈ 2 కూడా ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్య అయితే ఒక ప్రకటన విడుదల చేశారు. రేపు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన మంత్రి మండలి కూడా సమావేశమై ఈ 2 నివేదికలపై అయితే చర్చించి ఆమోదించడం అయితే జరుగుతుంది. అయితే తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఒక రోజు ముందుగానే నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇందులో కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించేందుకైతే కేబినెట్ భేటీ నిర్వహించి అనంతరం అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో వీటిపై చర్చించాలని భావించారు. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఒక 1వ తారీఖు నాడు అంటే నుంచి ప్రత్యేక
శాసనసభ సమావేశము, ప్రత్యేక ఎమ్మెల్సీ సమావేశం, శాసన మండలి సమావేశానికి సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఒకరోజు ముందుగానే అంటే ఈ నెల 4వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకైతే పూర్తిగా ఏర్పాటు చేస్తున్నారు. 5న కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు అనుకున్నప్పటికీ కూడా ఒక రోజు ముందుగానే ఈ శాసనసభ సమావేశం, ప్రత్యేక సమావేశం అయితే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తారు. దీనికి సంబంధించి ఈ నెల 4న ఒక ప్రకటన కూడా నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటన కూడా విడుదల చేస్తారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు ముందు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ముందుగా కేబినెట్ భేటీ అయితే జరుగుతుంది. ఈ సమావేశంలో బీసీ సబ్ కమిటీ, కులగణన నివేదిక, ఎస్టీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికకు ఈ కేబినెట్ కు అయితే అందజేస్తారు. దీని తర్వాత కులగణన నివేదిక, ఎస్టీ వర్గీకరణపై చర్చించి మంత్రిమండలి కూడా నిర్ణయం తీసుకుంటుందని సమాచారం ఉంది. ఇక కేబినెట్ సమావేశం అనంతరం 11 గంటలకు శాసనసభ, శాసన మండలి కూడా ప్రత్యేకంగా సమావేశాలు ప్రారంభమవుతాయని చెప్పేసి కూడా శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు అయితే ఒక ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన తర్వాత శాసన మండలి శాసనసభలో ఈ 2 నివేదికలను ప్రవేశపెట్టి దీనిపైన అయితే ప్రత్యేకంగా చర్చిస్తారని చెప్పేసి కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీతో పాటు కులగణన నివేదికకు ఆమోదం కూడా తెలపనున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో కూడా కులగణన సర్వే నివేదిక ప్రవేశపెట్టనున్నట్లు కూడా ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. కులగణన సర్వేపై ఇప్పటికీ ఒక సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ సబ్ కమిటీకి అందినటువంటి నివేదిక ఏదైతుందో ఆ నివేదిక ప్రకారంగా ఎస్టీ ఉపకులాల వర్గీకరణ పై కూడా ఒక సబ్ కమిటీ అయితే ఒక నివేదిక ఇవ్వనుంది. దీనికి జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఈ న్యాయ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే రేపు శాసనసభ, శాసన మండలి 2 ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడంతో రేపు ఒక కేబినెట్ లో అయితే ఒక ముఖ్యాంశాలకు సంబంధించి అంటే ముఖ్య నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. పర్వే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.